చెప్పాను మీకు ఎలా సాధన చేయాలనేది. ఒక స్టోరీ చెప్పా. అన్‌మ్యూట్ చేసుకో స్వాతి. నువ్వేదో చెప్తున్నావని అర్థమవుతుంది గానీ అదే బంధాల గురించే చెప్తున్నాను. ఆ రహస్య బంధం చేసుకుంటే అదే ఆలోచనలేవి రావు. అది ఈజీగా కూడా చెప్పండి అన్నాను. ఎవ్వరు చెప్పలేదు. చెప్పాం మాతాజీ. నువ్వొక్కరితి చెప్పావని చెప్పానులే. కర్మయోగము అని ఎంచుకున్నాం కదా. ఇది నాకు ఈ శరీరాన్ని, మనసుని కలిపి ఉంచే ఏదో ఒక యోగాభ్యాసం. మూలబంధమా? రహస్య బంధమా? జాలంధర బంధం కష్టంలేండి. జిహ్వా బంధం మళ్ళీ అనల ముద్ర అనేది కూడా చెయ్యొచ్చు. మళ్ళీ నేను చెప్పానండి, మీకు చెప్పాను. ఇది ఏది చెప్పావు అయితే? ఏ రహస్య బంధం చెప్పానండి. మరి చేస్తున్నావా? చేస్తున్నానండి. ఇప్పటికి ఎంతసేపు చేయగలుగుతున్నావు? అంటే ఒక గంట అలా చేయగలుగుతున్నానండి. మరి అది 24 గంటలకి పెంచాలి. నువ్వు పగలంతా చేస్తే ఆ రాత్రి ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. మాతాజీ అసలు రహస్య బంధం అంటే ఏంటండి? అదే చెప్పాను కదా, నాలుక ఇలా ఉంటది కదమ్మా నోట్లోని, అలా పైకెత్తియాలన్నమాట. ఇది అంగిలి అనుకుంటే ఈ అంగిలికేసి తగిలించేసి ఉంచేయాలి అలాగా. అలా ఉంచేసినప్పుడు మనం మర్చిపోకుండా ఉంటాము, మనసు కూడా చలించకుండా ఉంటది. అయితే ఎలాంటి ఆలోచనలు రావట్లేదండి అలా పెట్టినప్పుడు. మనం అంతవరకు ఆలోచించినా కూడా ఫస్ట్ లో అయితే కొంచెం కొంచెం వచ్చింది కానండి, ఇంకా తర్వాత అలా పెట్టడం అలవాటు అయిన తర్వాత ఎంతసేపు ఉంచితే అంతసేపు ఎలాంటి ఆలోచనలు రావట్లేదు అసలు. మరి యోగం అంటే ఏమని చెప్పారు పతంజలి మహర్షి ఇచ్చిన నిర్వచనం? జీవాత్మ మరి అది జరిగిపోతుంది కదా. ఆ రహస్య బంధం చేసినప్పుడు తన అనుభవంతో చెప్తోంది కదా. అలా మరి నువ్వేం చేస్తావు రూపా? నేను రహస్య బంధమే మాతాజీ. నాలుకని సరదాగా ఇలాగ అనుకుంటా ఉంటాను కానీ అది పాటించలేదు. మరి అదే నీ గమ్యాన్ని చేర్చే మార్గం అనే విషయం గుర్తించలేదు మాతాజీ. కానీ ఉత్తుకొత్తునే అనుకుంటా ఉంటాను అలాగా. ఎప్పుడు ఉత్తుకొత్తునే అనుకోక నిజంగా అనుకో. తన అనుభవం చెప్తుంది కదా, చిత్తవృత్తులు నిరోధించబడుతున్నాయి, నా మనసు ఆగిపోతుంది అనేది. ఆ మనసు ఆగిపోవడమే మన లక్ష్యం. అది సర్వకాల సర్వావస్థల్లో ఆగిపోవాలి. మీరు పనులు చేసుకుంటూ కూడా అది చేసుకోవచ్చు. ఉంటే నోటితో బుడగలు తీస్తాను మాతాజీ. నాకు అది అలవాటు మాతాజీ. నిజమే మాతాజీ. ఇలా అనుకుని ఊస్తాను మాతాజీ బుడగలు. మాతాజీ నన్ను చూసి అలాగా అలవాటు అయిపోయింది మాతాజీ. వాళ్ళ పిల్లలు ఇమిటేషన్ అమ్మా. వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటే వాడు చేస్తాడని నేను కొంచెం భయపడతాను. వీడు ఇలా చెడ్డ అలవాట్లు అలవాటు చేసుకుంటాను. మంచి పని అయింది, వాడే నీకు టీచర్ అనమాట. నిన్ను మాన్పించడానికి. వాడు ఓం నమః చెప్తున్నాడు కదా. చెప్తాడు. ఓం నమః అమ్మా. ఓం నమః. గుడ్ బాయ్. కాబట్టి నువ్వు ఇక నుండి రహస్య బంధం చెయ్యి. మూలబంధం అన్నా చెయ్యొచ్చు. మూలబంధం చేస్తే ఈ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మీకు. మూలాధారం దగ్గర ఉన్న కుండలిని శక్తి కర్రతో కొట్టిన పాములాగా పైకి లేచిపోద్ది. బొరియలో దూరిపోయిన పాములా సుషుమ్నలో దూరిపోద్ది. అది లేచినప్పుడు దాన్ని ఉపయోగించుకునే మనం మందరగిరి పర్వతాన్ని వాసుకి అనే తాడుతో చిలకడం చేస్తే అమృతత్వం పొందుతాము. జాలంధర బంధం కంఠమాకుంచ్య హృదయే స్థాపయే చిబుకం దృఢం బందీ జాలంధరాఖ్యోయం జరా మృత్యు వినాశకః. కంఠమాకుంచ్య హృదయే స్థాపయే చిబుకం దృఢం బందీ జాలంధరాఖ్యోయం జరా మృత్యు వినాశకః. మనం జాలంధర బంధం మీరు చేశారు.
కంఠద్వారం సంకుచితం చేసి హృదయంపై అక్కడ తప్పుబడింది గుదమును అని అన్నాడు. గడ్డం అని పడబోయి ఆ ముందు లైన్ ఇక్కడ వచ్చేసి ఉంటది. గడ్డమును గట్టిగా ఆనించవలెను, జరామరణములను పోగొట్టు ఈ జాలంధర బంధం, ఈ బంధాన్ని జాలంధర బంధం అంటారు. ఇది కూడా జరా మరణాలు రెండింటిని, ముసలితనాన్ని చావుని కూడా మన దగ్గరికి చేరనివ్వదు. ఎందుకు అనేది చెప్పాను కదా. మామూలుగా ఈ కపాల భాగం నుండి స్రవించే చంద్రామృతం, బిందు స్థానం నుండి వచ్చే అమృతము జఠరాగ్ని అందు పడిపోవడం వల్ల మామూలుగా భస్మం అయిపోతూ ఉంటది నార్మల్ మనిషిలోని. కానీ ఈ జాలంధర బంధం అనేది చేయడం వల్ల, ఆ జఠరాగ్నిలో పడనీయకుండా ఉండడం వల్ల ప్రాణం ఇతర నాడుల్లోకి పోవటం చేత కలిగడి ప్రకోపమును కలుగునీయకుండటం వలన కంఠమునందు గల దుఃఖ సమూహములను నాశనం చేయటం వలన దీన్ని జాలంధర బంధం అంటారు. దృఢంగా కంఠాన్ని సంకోచించడం అనేది జాలంధర బంధం చేతనే. ఇడ పింగళ నాడులు స్తంభింపబడును. అంగుష్టం మొదలు బ్రహ్మరంధ్రం వరకు గల 16 ఆధారములను బంధించినట్టు విశుద్ధి తెలుసుకొనబడను. అంటే మామూలుగా షోడశ ఆధారములు అంటారు. మన బాడీలోని ముఖ్యమైన పాయింట్స్ గా చెప్తారు 16 అనేసి. షోడశ ఆధారాలు కాలి బొటన వేలు నుండి బ్రహ్మరంధ్రం వరకును వాటన్నిటిని కూడా బంధించేస్తుంది. విశుద్ధి చక్రాన్ని కూడా అది యాక్టివేట్ చేస్తుంది. జాలంధర బంధం వేయడం వల్ల మనకి విశుద్ధి చక్రం ఉత్తేజితం అవ్వడం అనేది కూడా జరుగుతుంది. చెప్పాను కదా, ఇక్కడ ఎప్పుడు పడిపోయే ఆ చంద్రం నుండి, చంద్రుడి దగ్గర నుండి వచ్చే అమృత ధారని ఒక జాలం అనేది జాలి, వల అని అర్థం. అందుకే జాలారి వాళ్ళు అంటారు కదా, వలని ఉపయోగిస్తారు అనేసి. అలాంటి వలలాగా ఇక్కడ అడ్డేస్తుంది అన్నమాట. దాని కిందని పడనీయకుండా, ఎలాగైతే చేపల్ని వల పట్టడానికి ఉపయోగపడుతుందో అలాగా అమృత ధారని కూడా వలలాగా అడ్డేసి కిందకి జఠరాగ్నిలోకి వెళ్ళిపోకుండా చేస్తుంది. కాబట్టే జాలంధర బంధం అని పేరు దానికి. ఆ రకంగా చేయడం నుండి ఆ అమృత ధార అందులో జఠరాగ్నిలో మండిపోకుండా పైకే ఊర్ధ్వముఖం అయిపోవడం వల్ల అమృతత్వం అనేది సిద్ధిస్తుంది అని చెప్తారు. దీనివల్ల కంఠం దుఃఖ సమూహాలు కూడా నాశనం చేయబడతాయి. మరి అమృతత్వం అనేది వచ్చిన వాడికి ఇంకా దుఃఖాలు అనేవి ఉండవు కదా. దృఢంగా కంఠాన్ని సంకోచించడం అనేది జాలంధర బంధం చేతనే. ఇడ పింగళ నాడులు స్తంభింపబడతాయి. అంగుష్టం మొదలు బ్రహ్మరంధ్రం వరకు షోడశ ఆధారాలు కూడా బంధించేటి విశుద్ధి చక్రాన్ని కూడా తెలుసుకోవచ్చు. అంటే విశుద్ధి చక్రం కూడా ఉత్తేజితం అవుతుంది. జాలంధర బంధం కంఠమాకుంచ్య హృదయే